వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. నందమూరి కాంపౌండ్ నుండి మరో పవర్ఫుల్ పొలిటికల్ ఎంట్రీకి సమయం ఆసన్నమైందా? తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి నందమూరి కోడలు రంగంలోకి దిగుతున్నారా? ఇప్పుడు ఇదే చర్చ ఆసక్తికరంగా మారింది. నందమూరి హరికృష్ణ పెద్ద కోడలు దివంగత జానకీరాం సతీమణి నందమూరి దీపిక త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారనే చర్చ పొలిటికల్ వర్గాల్లో తీవ్రంగా నడుస్తోంది. గత కొంతకాలంగా ఆమె తెలంగాణలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నందమూరి జానకీరాం ట్రస్ట్ పేరుతో ఆమె చేస్తున్న సామాజిక సేవలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు, నిరుపేద పిల్లలకు ఆమె అండగా నిలుస్తున్నారు. మన రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఎంతో మంది నాయకులు వేరుగా రాజకీయాల్లోకి రాకుండా ముందుగా ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఆ తర్వాతే రాజకీయ అరంగేట్రం చేశారు. ఇప్పుడు నందమూరి దీపిక విషయంలో కూడా సరిగ్గా ఇదే వ్యూహం అమలవుతోందా? ఆమె వేస్తున్న ప్రతి అడుగును చూస్తుంటే ఒక పక్క పొలిటికల్ ప్లానింగ్ కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకం అవ్వడానికే ఈ ట్రస్ట్ ద్వారా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది ఆమె సేవా కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్న ఒక ప్రత్యేకమైన పోస్టర్. ఆ పోస్టర్ను ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అందులో సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలతో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి ఫోటోలు కూడా ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం నందమూరి కుటుంబం తరపున మాత్రమే చేస్తున్న సేవ కాదని, తెలుగుదేశం పార్టీ తరపున కూడా చేస్తున్న సేవ అని అర్థమొచ్చేలా ఆ పోస్టర్ ఉంది. దీంతో సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఒక సంచలన చర్చ మొదలైంది. భవిష్యత్తులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలను నందమూరి దీపికకు అప్పగించబోతున్నారా? తెలంగాణలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న టీడీపీ నాయకత్వ స్థానాన్ని భర్తీ చేయడానికి నందమూరి కోడలిని రంగంలోకి దించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారా? అందులో భాగంగానే ఈ స్థాయి గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి కుటుంబం సభ్యులు వచ్చి తెలంగాణ టీడీపీకి పూర్వ వైభవం తెస్తే చూడాలని నందమూరి ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. మరి నందమూరి దీపిక నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా? ఒకవేళ వస్తే తెలంగాణ టీడీపీ పగ్గాలు చేపడతారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.